వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం పతనాన్ని కలిగించే అష్టమ స్థాన గ్రహాలు అనే అంశం. జాతకంలో దుస్థానాలు అంటే చెడు భావాలుగా పరిగణించే స్థానాల్లో ప్రధానంగా 6వ స్థానం మరియు 8వ స్థానాలు వస్తాయి. ఈ 6, 8 స్థానాలకు సంబంధించిన అవగాహన మనకు సరిగ్గా ఉంటే జీవితంలో పెద్దగా కష్టాలు ఎదురుకావు అనేది నిస్సందేహమైన విషయం. ఈ 2 స్థానాల స్వభావం, వాటిలో ఉన్న గ్రహాల ప్రభావం గురించి తెలుసుకోవడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడే అవకాశం కలుగుతుంది. ఇందులో 6వ స్థానం కష్టాలు, అంతులేని శత్రువులు, దీర్ఘకాలిక వ్యాధులు, కోర్టు కేసులు వంటి సమస్యలను సూచిస్తుంది. అయితే 8వ స్థానం అవమానం, అపకీర్తి, ఆకస్మిక పతనం, సమస్యలు, గొడవలు, ప్రమాదాలు, అడ్డంకులు, తీవ్రమైన కష్టాలు వంటి విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. 6వ స్థానం కష్టాలను సూచిస్తే 8వ స్థానం వాటికంటే మరింత తీవ్రమైన స్థితిని సూచిస్తుంది. మనం జ్యోతిష్యాన్ని ఎందుకు తెలుసుకుంటాము? మన జీవితంలో జరగబోయే సంఘటనలను ముందుగానే తెలుసుకొని ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలని గ్రహించి తదుపరి స్థాయికి వెళ్ళే ప్రయత్నాలు చేయవచ్చు. సో, నవగ్రహాలలో 8వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక రవి 8వ స్థానంలో ఉన్నారా? అయితే అధికారంలో ఉన్న వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి వైపు వర్గం వారితో అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్తుకు సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. 8వ స్థానంలో రవి ఉన్న వారికి ఆకస్మిక ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 8వ స్థానంలో రవి ఉంటే తండ్రి వంశానికి చెందినవారు, అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వంటి వారితో వ్యవహరించేప్పుడు కొంత దూరం పాటించడం, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ జీవితంలో ఎదురయ్యే కొన్ని పతనాలు లేదా ఇబ్బందులు ఈ సంబంధాల ద్వారా ఏర్పడే అవకాశం ఉంటుంది. 8వ స్థానంలో చంద్రుడు ఉంటే కొన్ని విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త అవసరమని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా తల్లి వైపు బంధువులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ అప్రమత్తత అవసరం. నదులు, చెరువులు, బావులు, సముద్రం వంటి నీటి ప్రాంతాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. త్రాగునీటి విషయంలో కూడా పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలి. అదే సమయం చంద్రుడు ప్రయాణకారకుడు. ప్రయాణాల సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత 8వ స్థానంలో కుజుడు ఉంటే, ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి వెళ్ళి 8వ స్థానం స్వంత రాశిలో ఉన్నా కూడా ఆ గ్రహం సూచించే కారకత్వ విషయాల్లో తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే 8వ స్థానంలో కుజుడు ఉంటే సహోదర సంబంధాలు, అధికార పదవుల్లో ఉన్నవారు, యూనిఫామ్ సర్వీసుల్లో ఉన్నవారు, భూమి ఆస్తి సంబంధిత విషయాలు, అలాగే వైద్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి వెళ్ళి మరో సమస్యను తీసుకొని రావడం కూడా జరగవచ్చు. అందుకే వైద్య విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. కన్స్ట్రక్షన్ వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం. తర్వాత 8వ స్థానంలో బుధుడు. తల్లి తరఫున బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్ననాటి విద్యార్థి దశలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అలాగే
అష్టమ స్థానంలో బుధుడు ఉన్నవారు పత్రాలు, డాక్యుమెంట్లు, ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి జామీన్ ఇవ్వకూడదు. ఇలాంటి విషయాల్లో చిక్కుకొని ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అష్టమ స్థానంలో గురుడు ఉంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ స్థానంలో గురువు ఉన్న వారికి బంగారాన్ని పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. నకిలీ బంగారం కొనుగోలు చేసి మోసపోయే పరిస్థితులు కూడా అష్టమ గురువు ఉన్న వారికి రావచ్చు. అంతేకాక గురు మార్గులు పెద్దలతో వ్యవహరించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. సో ధనం, బంగారం, పిల్లలు, పెద్దలతో సంబంధాలు, గురువుల ఎంపిక వంటి విషయాల్లో అత్యంత అప్రమత్తతతో జాగ్రత్త వహించాలి. తర్వాత శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటే మహిళలు, వివాహ వయస్సులో ఉన్న మహిళల విషయంలో ఓవరాల్గా స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైన విషయాలు, భోగభాగ్యాల పట్ల ఆకర్షణ, ఆడంబరాలకు బానిసై జీవితాన్ని నష్టపరుచుకునే అవకాశం అష్టమ స్థాన శుక్రుడున్న వారికి ఉంటుంది. అష్టమ స్థానంలో శుక్రుడున్న ఒక వ్యక్తి తనతో కలిసి పనిచేసే ఒక మహిళతో అకస్మాత్తుగా సంబంధం ఏర్పరచుకొని భారీగా ధనాన్ని కోల్పోయి తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇవి జరగాలంటే శుక్రదశ రావాలా అని అడిగితే శుక్రదశ జరిగితే బలంగా పనిచేస్తుంది. దశ రాకపోయినా 6వ స్థానం, అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన విషయాల్లో ఎల్లప్పుడూ ముందస్తు జాగ్రత్తతో ఉండాలి. శని అష్టమ స్థానంలో ఉన్నారా? పనిలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ క్రింద పనిచేసే సిబ్బందితో జాగ్రత్తగా ఉండండి. పాత వస్తువుల విషయంలో అంటే తుప్పు పట్టిన కత్తులు, మేకులు వంటి వాటిలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్స్పైర్ అయిన ఆహార పదార్థాలను తిని ఫుడ్ పాయిజన్కు గురి కావడం, గడువు ముగిసిన మందులను ఉపయోగించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇక అష్టమ స్థానంలో రాహు ఉంటే తెలియని వ్యక్తుల ద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. ఇదే నేటి ఆన్లైన్ మోసాల రూపంలో కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి అక్కడ మోసాలను ఎదుర్కోవడం, విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామనే ఏదో ఒక ఏజెన్సీని నమ్మి మోసపోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఈ గ్రహస్థితి ప్రభావాలలో ఒకటిగా పరిగణించబడతాయి. ఇక అష్టమ స్థానంలో కేతు ఉంటే ధార్మికవాదుల చేత మోసపోవడం, నకిలీ స్వాములు, నకిలీ వైద్యుల ద్వారా మోసాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మంత్ర తంత్రాల పేరుతో కూడా మోసపోవచ్చు. వైద్యం గురించి సరైన అవగాహన లేని వారి వద్ద చికిత్స పొందాలని వెళ్ళి సమస్యల్లో పడే అవకాశము మరియు విదేశాల్లో నిర్బంధం లేదా జైలు వంటి పరిస్థితులు ఎదురయ్యే యోగము అష్టమ స్థాన కేతువు వల్ల ఏర్పడవచ్చు. అందువల్ల అష్టమ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తగా ఉంటే భారీ పతనాన్ని కలిగించే ఈ అష్టమ స్థానం యొక్క ప్రభావం, అక్కడున్న గ్రహాల ప్రభావం నుండి మనం తప్పించుకోవచ్చని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.